హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొత్త స్టాండ్తో వ్లాగ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఆబ్వియస్లీ ఇంటికి వచ్చినా కదా, కొంచెం బయటికి వెళ్ళాలి అంటే అమ్మ నాన్నతో పాటు. సో ఆయనకి తీసినాను. ఇప్పుడు ముందరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్తాం ఏమని తెలీదు, జస్ట్ అమ్మ వాళ్ళు ఎక్కడికో బయటికి పోదామన్నారు. జస్ట్ ఊరికే రిఫ్రెష్మెంట్గా ఉంటుందని చెప్పి అలా వెళ్ళిపోతున్నాను. లెట్స్ గో గైస్, చూద్దాం ఎక్కడికి వెళ్తాం ఏమని చెప్పి. చాలా రోజులైంది కదా వీడియోస్ వచ్చి. యాక్చువల్గా నేను స్పీడ్గా పెడదామనే ఉంటుంది నాకు, కాకపోతే టైం దొరకదు అంతే. ఈ మధ్యలో చాలా బిజీ అయిపోయింది వర్క్లో కానీ డే టు డే లైఫ్లో కానీ. వీడియోస్ ఎంత పెడదాం అనుకున్నా సరే అవ్వట్లేదు. వీడియోస్ పెడదామంటే ఏదో ఒక అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన రోజు కొంచెం టైం దొరుకుతుంది అక్కడ ఎడిట్ చేసుకోవడానికి అనుకుంటాను, కానీ అలా కాదు. ఆఫీస్కి వెళ్ళిన రోజు అసలుకే టైం ఉండదు. ఎందుకంటే వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ట్రావెల్ చేయాలి కదా, ఆల్మోస్ట్ ఒక 2 hours ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పటికైతే ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. గైస్ ఫైనల్ గా ఇప్పుడు ఇక్కడ ట్రెండ్స్కి వచ్చాం మనము. మా డాడీకి ఏదో షాపింగ్ చేయాలని చెప్పి. అంటే ఎప్పుడంటే మా డాడీ ఏదైనా అకేషనల్ గా మాత్రమే కొంటాడు. తెలిసిందే కదా, మిడిల్ క్లాస్ ఫాదర్స్ అంటే ఎప్పుడు అకేషనల్ గానే కొంటారు అందరూ. వెళ్దామా మరి? ఇది మంగళం రోడ్ గైస్. ఇక్కడ ఈ మధ్య కాలంలో చాలా డెవలప్ అయిపోతుంది రోడ్డు. ఇక్కడంతా మాల్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో బయటకు వెళ్దామా మరి? లెట్స్ గో. ఇదే గైస్ ఇక్కడ ట్రెండ్స్. నేను కొత్తగా చూస్తాను ఇది. నేను మామూలుగా ఈ పక్క వచ్చినప్పుడంతా లేదు, ఇది కొత్తగా స్టార్ట్ అయినట్టుంది. లోపలికి వెళ్దామా మరి? కార్ అయితే అక్కడ పార్క్ చేసాము. తిరుపతిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కొంచెం స్ట్రైట్గా వెళ్ళి అక్కడ లెఫ్ట్ తీసుకుంటే అక్కడ డిమార్ట్ ఉంటుంది. సో లెట్స్ గెట్ గోయింగ్ గైస్. వెళ్ళిపోదామా? యాజ్ ఆల్వేస్ మా అమ్మ వాళ్ళు 2nd floorలోనే ఉంటారు. ఇక్కడ మా డాడీకి కదా చూడాల్సింది. అవుట్ఫిట్ చాలా బాగుంది కదా. ఏంటి మరి ట్రాన్స్ఫర్మేషన్ చేద్దామా? వెయిట్ లాస్ అదంతా ఈజీ కాదు నాకు తెలుసు. సర్లే ఎన్నో అనుకుంటాం, అన్నీ అవ్వగా. గైస్ అన్ఫార్చునేట్గా బయటకు వచ్చేసాం, ఎందుకంటే నచ్చలేదు. వేరే ఎక్కడికైనా వెళ్దాం అయితే. ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఉంది. మా డాడీకి అది నచ్చుదో తెలీదు. సో ఇది కాకపోతే ఇంకొక ట్రెండ్స్కో, లేదంటే బ్రాండ్ ఫ్యాక్టరీకో, లేదంటే జూడియోకో ఎక్కడికో చోటుకి వెళ్దాం. ఓకే లెట్స్ గో. సో ఫైనల్గా జూడియో గైస్. మా డాడీకి మామూలుగా ఇంత క్యాజువల్ వేసుకోడు. చూద్దాం ఇక్కడ నచ్చుతుందో నచ్చదా అని చెప్పి. ఇది కూడా కొత్తగానే పెట్టారు, చాలా పెద్ద ఏరియాలో. సో చెక్ చేద్దాం ఎట్లున్నాయి ఏమని చెప్పి. అంటే మన ఏజ్కి మనకు సరిపోతుంది, కానీ మన డాడీస్ ఏజ్కి సరిపోతుందో లేదా అని చెప్పి చూద్దాం ఇప్పుడు. లెట్స్ గో. వాల్కమ్ చూస్తుంటే నచ్చినట్టుగానే ఉంది. విసుగుగా చూస్తున్నారు అసలుకి, ఎందుకంటే ఇవి కొంచెం టైలర్డ్గా ఉండవు కదా, ఎక్కువ క్యాజువలిస్టిక్గా ఉంటాయి. తప్ప ఎప్పుడు మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళది కాదు. వాళ్ళకి కొంచెం టైం పడుతుంది ఇవన్నీ అర్థం చేసుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి. ఎందుకంటే మరీ క్యాజువల్గా ఉంటాయి కదా ఇక్కడ, లూజ్గా. అంటే అక్కడ కనిపిస్తుంది కదా ఒక మోడల్ వేసుకున్నాడు అలాంటివి. కాకపోతే ఇప్పటికైతే అవే ట్రెండ్. మన పేరెంట్స్ వాళ్ళకి అవన్నీ అర్థం అవ్వవు. ప్రతి డీసెంట్గా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ ఇక్కడ. పర్ఫ్యూమ్స్ చూసారా? పర్ఫ్యూమ్స్ అంటే గుర్తుకొచ్చింది. దగ్గరలో ఒక మంచి ఒక ట్రూ బ్రాండ్ని మీకు చూపిస్తాను, మా ఫ్రెండ్ వాళ్ళది. అది చాలా బాగుంది. నేను కూడా ట్రై చేశాను, ఆర్డర్ పెడుతున్నాను ఈరోజు వెళ్ళి మంచిగా ఆర్డర్ పెట్టి ఒక మంచి యూనిట్ వస్తుంది. దాన్ని చూసి అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది, ఫ్లేవర్ ఏమని చెప్పి. సో అందరూ ఎక్స్ప్లోర్ చేయండి. ఇది ఉమెన్వి, ఎంత బాగుంది చూడండి ఇది చూసేకి. సో ఇలానే మా ఫ్రెండ్ యొక్క కొత్త బ్రాండ్ని కూడా చూపిస్తాను మీకు. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్, జూడియోలోకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే నార్మల్గా క్లోత్స్ తీసుకునేదానికంటే, అంటే బట్టలు షాపింగ్ చేసేదానికంటే ఇట్లా సైడ్స్ ఎక్కువ తీసుకుంటారు కదా, గమనించారా? వచ్చిన వాళ్ళు అందరూ ఒకటి పిక్ చేసుకుని వెళ్తుంటారు. వైప్స్ కానీ, వెట్ వైప్స్, లేదంటే ఇలాంటివి కానీ, క్లిప్స్ కానీ. మొత్తానికైతే ఒక షర్ట్ కొన్నాడు
అది నచ్చి కొన్నాడో నచ్చకుండా కొన్నాడో తెలీదు. మొత్తానికి అయితే ఒక షర్ట్ కొన్నాడు, అది 599 అయింది, 600. అది కథ. వెళ్దామా మరి నెక్స్ట్ ఇంకా బ్రాండ్ ఫ్యాక్టరీకి ఏమో. ఓల్డ్ నేమే గుర్తొస్తుంది, ఇప్పుడు అది ఫ్యాషన్ ఫ్యాక్టరీ కదా. చూసే చాలా బాగుంది కదా. లోపలంతా కూడా అవి మంచం టైప్లో వేసినారు, నవార్ మంచంవి. దాని లోపల కూర్చునేకంతా కూడా బాగుంటుంది. సో ఎంతైనా డాబా కల్చర్ కదా, చూసేకి తినేకి కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. చూద్దాం. మా అమ్మ అయితే అక్కడ మా అమ్మ అక్కడ కూర్చోడానికి ఇష్టపడదేమో, మోస్ట్లీ ఇక్కడే కూర్చుంటామేమో తెలీదు. ఫ్యామిలీ ఫ్రెండ్లీగా నీట్గా ఉంది ఇది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో షార్ట్ అండ్ సింపుల్గా ఉంటుందని చెప్పి ఇట్లనే ప్లాన్ చేశాను నేను. అంటే యాక్చువల్గా గైస్ అసలు నా ప్రాబ్లం ఏంటి తెలుసా, నాకు డే వ్లాగ్స్ చేయాలి, మంచి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ చూపించాలని చెప్పి చాలా ఉంటుంది. కాకపోతే అంటే ఒకరోజు మార్నింగ్ టైమ్స్ లాగిన్ అవుతాను, ఇంకొకసారి వచ్చేసి ఆఫీస్కి వెళ్తుంటాను కదా. సో ఈ మధ్యలో వీడియో తీసేకి నాకు అంత స్కోప్ దొరకట్లేదు ఫస్ట్ చెప్పాలంటే. కానీ ట్రై చేస్తాను గైస్. ఇప్పటి నుంచి మన ఛానల్లో ఖచ్చితంగా ఒక వీడియో వీక్లీ ఒక 2 వీడియోస్ 3 వీడియోస్ అన్న రావాలని చెప్పి ట్రై చేస్తాను. నాకు యాక్చువల్గా నాకు ఇది ఒక హాబీ ఎప్పటి నుంచో ఉంది. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడే నేను ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉండేది నాకు. చాలా మందికి తెలిసే ఉంటుంది దీని గురించి. ఇది నా లాంగ్ టైమ్ హాబీగా ఉంది ఇది. సో దీనైతే వదలాలి అని చెప్పి నేను అనుకోవట్లేదు. సో అది గైస్. ఇంకా ఈరోజు మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు, ఎందుకంటే పేరెంట్స్తో టైం స్పెండ్ చేశాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మంచిగా ఒక డాబాలో ఓపెన్ ఎన్విరాన్మెంట్లో తిన్నాము, ఎక్కువ స్పైసీగా లేకుండా నీట్గా ఉంది ఇక్కడ ఫుడ్. సో నెక్స్ట్ టైం నుంచి కూడా అక్కడికి వెళ్ళి కన్సిడర్ చేయొచ్చు. ఏం డాబా అని చెప్పి నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. తిరుపతిలో ఉన్న వాళ్ళు ఆ డాబాని చెక్ చేయండి, ఖచ్చితంగా తెలిసి ఉంటుంది మీకు కూడా డాబా హౌస్ అని చెప్పి. కనకంబాడి రోడ్ దగ్గర ఉంటుంది, అంటే డిమార్ట్కి దగ్గరలో. సో యా గైస్, అయితే వెళ్దామా మరి. ఈ కొత్త స్టాండ్ మీకు చూసే బాగానే ఉంది అనిపించింది, చాలా ప్రాక్టికల్గా ఉంది నాకు. దీనికి ముందు ఉండే స్టాండ్ వచ్చేసి గొరిల్లా స్టాండ్. ఇది నార్మల్ ట్రైపాడ్, ఇది గొరిల్లా ట్రైపాడ్ కంటే ఇదే నాకు కంఫర్ట్గా ఈజీగా అనిపిస్తుంది. యా గైస్, ఓకే, గుడ్ నైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై గైస్.